అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ భట్టి గారు మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు. కానీ అటర్ ఫ్లాప్ అయింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే అంశంపై భట్టి గారు అబద్ధాలను వండి వార్చారు. వాస్తవాలను దాచిపెట్టి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. సింగరేణి కాలరీస్ అనేటువంటిది తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ ఒక్క మంత్రికో ఒక ప్రభుత్వానికో కొద్దిమంది కాంట్రాక్టర్లకు చెందిన సంస్థ కాదు. సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాల మీద నడుస్తుంది. కానీ ఈరోజు సింగరేణిలో జరుగుతున్న టెండర్ ప్రక్రియలను చూస్తే ఈ 3 సూత్రాలను ఉద్దేశపూర్వకంగా మంగళం పాడారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, జనరల్గా సింగరేణిలో ఏం జరుగుతుంది? ఏ టెండర్ ప్రక్రియ అయినా కూడా సిఎంపిడిఐ, మెకాన్, ఆర్ఐటిఈఎస్ వంటి పేరున్న సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకోవడము, వాళ్ళ విధి విధానాలు పరిశీలించడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కన పెట్టి అవసరమైన చోట వారికి అనుకూలంగా విధానాలను మార్చుకున్నారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కేలా, వాటాలు పంచుకునే వీలుగా ఇదంతా చేశారన్నది అక్షర సత్యం.